అయితే పోసాని కృష్ణమురళి అరెస్టు పైన వైసీపీ స్పందిస్తూ ఉంది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. పోసాని కృష్ణమురళి గారు ఎప్పుడూ కూడా ఒక పద్ధతిగా మాట్లాడేవాడు. అవునా? అబ్బా, ఏ రోజు కూడా పద్ధతి దాటి మాట్లాడింది లేదు. A few moments later. సైకో గాడికి తెలియ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెతమకి చెప్తున్నా. బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాండరిగేది? రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ఆయనైతే ఎంత మంచివాడిని అరెస్ట్ చేశారేంటి? పోసాని కృష్ణమురళి గారు ఎప్పుడూ కూడా ఒక పద్ధతిగా మాట్లాడేవాడు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. సుధాకర్ రెడ్డి ఈ కేసుని ట్యాకప్ చేశాడు కాబట్టి పోసానికి బెయిల్ వచ్చే అవకాశమే లేదు. అంత మాట కారుతుందయ్యా, చెమట కాదు. సైకో వెతవా దరిద్రపుల్లా కొడక. ఆడికంటే మంద మీద కొడతావు. పవన్ కళ్యాణ్ లాంటి దొంగ కొడుకు అసలే బసలే. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇంత సౌమ్యుని అరెస్ట్ చేశారేంటి? ఏనాడైనా సరే అసలు అసభ్య పదజాలం వాడాడా పోసాని కృష్ణమురళి అని మాట్లాడుతూ ఉన్నారు. వాడికి కాదు, వీడికి బాంబు లగాదే. టీవీ5 కుక్క రిటర్న్ గిఫ్ట్ రాబోతుంది, జాగ్రత్త. ఐస్ పెట్టడం ఇలాంటివన్నీ చూస్తారు చంద్రబాబుగా. మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతులు కాదు, నేను నమ్మను. నమ్మద్దురా, అడుగు తిరు. తాగుమూతు కాదు, బ్యాబర్స్ కాదు, ఓఫర్ కాదు. పోలీస్ స్టేషన్ కూడా చూడకుండా చంపేస్తా నిన్ను. మీరు చాలా వేడిగా ఉన్నట్టున్నారు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. పోసాని మురళీకృష్ణ గారు కొంచెం టైం పట్టినా నేను వదిలిపెట్టి. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓపులవారిపల్లికి తరలిస్తున్నారు పోలీసులు. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు అమ్మతోడు నాకే సంబంధం లేదు సార్. తోల తీరిపోయింది, బట్టలు నలగలేదు, బాడీ పనిచేయటం లేదు. ఇంత నైస్ కొట్టారేంటి? బెయిల్ రాలా. నాకే తెలియదు సార్, నేను అమాయకుడు సార్. మాకు తెలుసులేరా. అయితే పోసాని కృష్ణమురళి అరెస్టు పైన వైసీపీ స్పందిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పోసాని భార్యగా ఫోన్ చేసి మాట్లాడారు, ధైర్యం చెప్పారు. నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. దొంగ తెలుసు కదా, తుణకలైపోతా ఉన్నాడు. వీణ్ణి లేపేయాలి అంటే